శ్రీ పరాభవనామ సంవత్సరం 2026 కన్యారాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు మనం చూసుకుంటే, ఈ 2026 సంవత్సరంలో కన్యారాశి వారికి సంవత్సరంలో 3 భాగాలుగా మొదటి 4 మాసాలు సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. తర్వాత 8 మాసాలు కూడా చక్కటి శుభప్రదమైనటువంటి సంవత్సరంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. అంటే 2026 ఏప్రిల్ ఉగాది తర్వాత నుంచి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో అన్నింట విజయాలు పొందేటువంటి సంవత్సరంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. మరి సప్తమ శనైశ్వరుడు ఇటు చూస్తే కాలసర్ప దోషం నుంచి బయటపడ్డటువంటి కన్యారాశి వారికి షష్టమ రాహు యొక్క సంచారం, ద్వాదశ కేతు సంచారం నుంచి బయటపడి నూతన ప్రతి ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నంలో విజయాలు సాధించుకోవడానికి ఏప్రిల్ తర్వాత అనుకూలమైన సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. కాబట్టి మొదటి 4 మాసాలు సామాన్యమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ తర్వాత నుంచి అన్నింటా మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరంలో పెద్ద మొత్తంలో వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లు చేసుకునేటువంటి వారు ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత నుంచి ప్రణాళిక పొందుపరుచుకోవడం చాలా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఇప్పటి వరకు కన్యారాశి వారికి ఒక రకంగా మధ్యస్థమైన ఫలితాలే ఈ సంవత్సరం గత సంవత్సరాల కన్నా 2025 సాధించుకున్నారు. ఇక 26లో కూడా ఆగస్టు తర్వాత నుంచి అటు గురుబలం కానివ్వండి, ఇటు సప్తమ శనైశ్వరుడు యొక్క ప్రభావం నుంచి కొంత మార్పులు, అష్టమంలో శనైశ్వరుడు యొక్క ప్రభావాన్ని పొందే కన్యారాశి వారికి మధ్యమంగానే ఉంది. అయితే ఆగస్టు తర్వాత నుంచి ఇటు గురుబలంతో కూడుకున్నటువంటి యోగాలు బలపడేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. 2026 ఆగస్టు తర్వాత కన్యారాశి వారికి అన్నింట సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. వస్తు వాహన క్రయ విక్రయాల విషయాల్లో నష్టాలు లేకుండా శ్రద్ధ తీసుకోండి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గృహ నిర్మాణాలు కట్టిన వారికి మరి రుణ సమస్యలు, ధన సమస్యలు అధికమవ్వకుండా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా పార్ట్నర్షిప్లు, ఫైనాన్స్, లీగల్, లిటిగేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వారికి ఆర్థిక పరమైన స్తబ్దత కలగకుండా ఆగస్టు వరకు ఒక ఆచితూచి అడిగేయటం కన్యారాశి వారికి 2026లో చెప్పదగ్గ సూచన. ఇక ఈ సంవత్సరం వస్తు వాహన క్రయ విక్రయాలు, వివాహాది ప్రయత్నాల్లో శుభయుక్తమైన ఫలితాలు, ఏప్రిల్ తర్వాత నుంచి అన్నింటా మంచి ఫలితాలు పొందేటువంటి రాశుల్లో కన్యారాశి వారు కూడా ముందుండేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇటు దశమ బృహస్పతి యొక్క సంచారం నుంచి ఈ రాశి వారికి కొంత విమోచన మార్గం వల్ల గురుబలంతో కూడుకున్నటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ బదిలీలు, మార్పులు వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. వివాహాది ప్రయత్నాలు రాణిస్తాయి. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే సమస్యలు ఈ సంవత్సరంలో చెక్ పెట్టి ఆగస్టు నుంచి అన్నింటా కుటుంబ విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే కన్యారాశి వారు సాధించుకుంటారు. మరి ఈ సంవత్సరం మొత్తంలో కన్యారాశి వారు వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులు, సినీ, రాజకీయ కళారంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు ఆగస్టు వరకే ఉన్నాయి. ఆగస్టు తర్వాత నుంచి అన్నింటా విజయాలు సాధించుకోవటానికి ఒక యోగదాయకమైన, ప్రోత్సాహకరమైన సంవత్సరంగా కన్యారాశి వారు పొందుతారని మనం ఆశిద్దాం. ఈ సంవత్సరంలో కన్యారాశి వారు చేయదగిన ముఖ్యమైన పరిహారాల్లో ఈ సంవత్సరం మొత్తంలో ఈ రాశి వారు సుందరకాండ పారాయణ చేసుకోండి. చక్కగా గురుచరిత్ర పారాయణ చేయటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం మొత్తం ఈ రాశి వారు ప్రతి సోమవారం కన్యారాశి వారు రుద్రాభిషేకాన్ని పరమేశ్వరుడు చేసుకోవటం, పంచాక్షరి నామాన్ని జపం చేయటం, పరమేశ్వరుడికి నెలకొక్కసారి పంచామృత రుద్రాభిషేకాన్ని, అవకాశం ఉన్నవారు మహన్యాస పూర్వకమైనటువంటి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల గ్రహశాంతితో పాటు అన్నింటా చక్కటి విజయాలు సాధించుకునే సంవత్సరంగా 2026 కలగాలని మనం కోరుకుందాం.